నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఎవరిని నియమిస్తారు? ఈ విషయం తెలంగాణ బీజేపీ పార్టీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డితో పాటు మాజీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్లను బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రులుగా నియమించడంతో ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా మరొకరికి ఇస్తారు అనేటువంటి ప్రచారం కొనసాగుతోంది. దీంతో బీజేపీలో చాలామంది సీనియర్లు చాలా కాలంగా అధిష్టానం వద్ద రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారే ఎలాగైనా రాష్ట్ర సారథ్య బాధ్యతలు చేపట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కోవలో మాజీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కూడా ఉన్నారనే ప్రచారం సొంత పార్టీలో కూడా జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం బీజేపీ తెలంగాణ సారథ్య బాధ్యతలు చేపట్టాక బీజేపీ పార్టీ తెలంగాణలో బాగా పుంజుకుందనేది ఇంటా బయట అంతా కూడా ఒప్పుకోవడమే ఇందుకు నిదర్శనం. అయితే సంజయ్ కూడా తన పదవీ కాలం పూర్తయి తన్ను తప్పించే సమయంలో కాస్త కలత చెందాడు అనే వార్తలు కూడా ఆ సమయంలో బాగా వినిపించాయి. మరి ఆ సందర్భంలో బీజేపీ అధిష్టానం అప్పుడే కేంద్ర సహాయ మంత్రి పదవి ఆఫర్ చేసినా అందుకు సంజయ్ అంగీకరించలేదుట. దీంతో బండికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు అనేది టాక్. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి సంజయ్ మొగ్గు చూపారట. ఆ పదవి హోదాలోనే కరీంనగర్ ఎంపీగా కూడా రెండోసారి ఆయన నెగ్గారు. ఇక దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో బండికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి వరించింది. అయితే ఆది నుంచి కూడా సంజయ్కు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని ప్రత్యామ్నాయంగా తయారు చేయాలి అనేది సంకల్పం అని తెలుస్తోంది. అందుకే అధ్యక్ష రేసులో ఇప్పటికే ఉన్నట్లుగా ప్రచారం. గతంలో ఎన్నడూ గెలవని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు గెలవడం పట్ల ఇటు బీజేపీతో పాటు అటు ఢిల్లీ అధిష్టానం కూడా సంతృప్తి చెందిందట. దీంట్లో 5 పర్యాయాల పాటు బీజేపీ అధ్యక్షుడిగా బండి చేసిన ప్రజా సంగ్రామ పాదయాత్రలు బీజేపీ పార్టీలో మరీ ముఖ్యంగా తెలంగాణలో చాలా పెద్ద మైలేజ్గా మారాయి అని చెప్పొచ్చు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రధాన ప్రత్యామ్నాయంగానే అంతా భావిస్తూ వచ్చారు. అయితే సంజయ్ పదవీ కాలం 3 ఏళ్లు కావడంతో అధిష్టానం ఆ బాధ్యతలు అప్పటికే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి అప్పగించారు. దీంతో సంజయ్కు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి అప్పగించడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారాయి అనే అప్పట్లో బాగా ప్రచారం కూడా జరిగింది. మరో 6 నెలలలో ఎన్నికలు ఉండగా సంజయ్ను రాష్ట్ర సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం వల్లే బీజేపీ రాష్ట్రంలో వెనకబడింది అనేది కూడా బీజేపీ సొంత పార్టీలో కూడా వినిపించింది. చాలామంది బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళన చెందారు. ఇక ఆ సమయంలోనే కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసిపోయింది అని ఇటు బీఆర్ఎస్ బీజేపీలు చేసిన ప్రచారాన్ని తిప్పికొడుతూ అనూహ్యంగా పుంజుకుంది కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేక ఓటును బీజేపీ వైపు మళ్లకుండా తమ ఖాతాలో వేసుకుంది. 6 గ్యారంటీలు పక్కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసి తీరతామంటూ సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో తెలంగాణలో డిక్లరేషన్స్ అన్నీ కూడా డిక్లేర్ చేస్తూ భారీ బహిరంగ సభలతో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ రేవంత్ సారథ్యంలో దూసుకుపోయింది. ఇక జనాకర్షక 6 గ్యారంటీలకు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులైపోయారు. కాంగ్రెస్కు పట్టం కట్టారు. అలా రేవంత్ సీఎం అయిపోయారు. అలా ఉండాల్సిన బీజేపీ కాస్త వెనకబడిపోయిందని టాక్. 10 ఏళ్ల బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం కాంగ్రెస్కు కలిసి వచ్చింది అనేది మాత్రం నిజం. అయితే గత 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి అవస్థలు పడుతోంది. ఫలితం 6 గ్యారంటీలు 100 రోజుల్లో సంపూర్ణంగా అమలు చేయలేకపోయింది. దీంతో ప్రజల్లో అనతి కాలంలోనే ఆదరణ కోల్పోతోందనేది కాంగ్రెస్ని కలవరపెడుతోన్న అంశం. కాంగ్రెస్ ప్రభుత్వంపై చెవిలో జోరీగల్లాగా ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీలు విమర్శలతో ప్రచారం చేస్తున్నాయి. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఇదే సమయంలో ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు అటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ కూడా కలవరపడుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని రైతు రుణమాఫీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. అయినా ఆ విషయం అది అని గట్టిగా చెప్పుకోలేని దుస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం 80% రుణమాఫీ పూర్తవడం, మరో 20% రుణమాఫీ చేయలేకపోవడం. ఇదే అంశంలో ప్రతిపక్షాలు పదే విమర్శలు చేయడం కూడా మరో కారణం. సుమారు 21,000 కోట్ల రుణమాఫీ చేసినా కూడా రైతుల్లో అసంతృప్తి ఉండడమే ఇందుకు కారణం.
ఇక ఇలా కాంగ్రెస్ హామీలు అన్ని అమలు చేసినా కూడా పాక్షికంగా అమలు కావడం, సంపూర్ణం కాకపోవడం కూడా ప్రభుత్వానికి ప్రతికూలంగా తయారవుతోంది. ఇక ప్రతి అంశంపై ప్రతిపక్షాలు బలంగా స్పందించడంతో ప్రభుత్వం పట్ల తక్కువ సమయంలో ఎక్కువ అసమ్మతి ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతోందనేది ప్రచారంగా వినిపిస్తోంది. ప్రజల ఆదరణ తగ్గుతోందని కాంగ్రెస్ కలవరపడుతోంది. ఇక ఇదే అదనుగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు, ఇంకోవైపు కవిత. వీళ్లతో పాటు 10 ఏళ్ల అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ మాజీ మంత్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీపై, ఆ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్పై ముప్పేట దాడి చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా కేవలం 13% ఓటింగ్తో 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి, ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అలాగే అటు ఓటు శాతాన్ని కూడా రెట్టింపు చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సీట్లతో సగం సీట్లు 8 ఎంపీలను గెలిచి కాంగ్రెస్ పార్టీకి సమంగా నిలిచి గట్టి షాక్ ఇచ్చింది. దీంతో ఇటు అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షానికి పరిమితం అయినా కూడా రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ రెండో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారడం అనేది అధికార కాంగ్రెస్ను కలవరపెడుతోన్న అంశంగా మారింది. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు కాగా మరో అంశం అయితే టీబీజేపీలో మాత్రం అధ్యక్ష పదవి కోసం పోటీ ఇంకా తీవ్రంగానే కొనసాగుతోంది. కేంద్రంలో 3వసారి అధికారం చేపట్టిన తరువాత తెలంగాణలో కూడా బీజేపీ అధికారం చేపట్టాలి అనేదే అధిష్టానం టార్గెట్. అందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో కూడా ఆచితూచి స్పందిస్తూ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతోన్న కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా దేశవ్యాప్తంగా పర్యటించడం లాంటివి కూడా పార్టీకి కొంత ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. అందుకే అతి తొందరలో రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్లలో ఒకరిని నియమించడానికి కసరత్తు జరుపుతోంది. ఫుల్ టైమర్గా అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే ప్రక్రియ పూర్తయిందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో పార్టీలో చాలామంది సీనియర్లు తమకే కావాలంటూ కూడా పట్టుబడుతుండడంతో దీంతో అధ్యక్ష పీఠం కోసం జాతీయ అధ్యక్షుడు నడ్డా దగ్గర, అమిత్ షా దగ్గర తమ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బండి సంజయ్ తనకు మరోసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలంటూ కూడా అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్నాం, మాకు కూడా కావాలంటూ ప్రస్తుత ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణలతో పాటు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ సైతం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఫైనల్గా ఇద్దరి పేర్లను అధిష్టానం ఫైనల్ చేసిందని పార్టీలో అయితే ప్రచారం జరుగుతోంది. వాళ్లలో ఒకరిని రేపో మాపో ప్రకటిస్తారని కూడా ఇటు పార్టీలో అటు బయట కూడా వినిపిస్తోంది. కొందరైతే బండికే బీజేపీ సారథ్యం అంటుంటే మరికొందరు మాత్రం ఈటెలకే అధ్యక్ష పదవి ఖరారైందంటూ కూడా చెప్తున్నారు. ఇక ఎవరికి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా కూడా ఆ పదవి మాత్రం ముళ్ళ కిరీటం అని చెప్పాలి. ఇక కేవలం బీజేపీకి మాత్రమే కాదు, ఆ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తికి కూడా. ఎందుకంటే తెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీని, అటు 10 ఏళ్ల అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలను సమర్థంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉండాలి. ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి. ప్రధానంగా బీజేపీ ఎన్నికల్లో గెలిపించాలి. రానున్న 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలి. అలాంటి నాయకుడి కోసమే బీజేపీ అన్వేషణ. అలాంటి నాయకుడిని మాత్రమే నియమించాలి అనేది అధిష్టానం ఆలోచన. ఆ అన్వేషణ పూర్తయింది. అధ్యక్షుడు ఎవరు అనేది కూడా నిర్ణయం జరిగిపోయింది. ఇక లాంఛనంగా పేరు మాత్రమే ప్రకటించడం మిగిలి ఉంది అనేది మాత్రం బీజేపీలో జరుగుతున్న చర్చ. చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ అధిష్టానం ఆంధ్రలో కూటమి పెట్టి జగన్ను ఓటమి పాల్చేసింది. అలాగే తెలంగాణలో ఎలా అయినా అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తినే నియమిస్తారని తెలుస్తోంది. అయితే ఈ టగ్ ఆఫ్ వార్ పోటీలో ఓవైపు సంజయ్, మరోవైపు ఈటెల చెరోవైపు ఉన్నారు. ఇక అధిష్టానం ఎవరికి మొగ్గు చూపుతుందో అనేది అతి త్వరలో తేలుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.